హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే కూర్గ్కి వచ్చామని చెప్పాం కదా. ఇది థర్డ్ డే అనమాట. మేము థర్డ్ డే మడికేరి నుండి తలకావేరికి వెళ్తున్నాము. సో మార్నింగే కాఫీ బీన్ రిసార్ట్స్ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మనకి 40 కిలోమీటర్స్ ఉంది తలకావేరికి వెళ్ళడానికి. మీరైతే చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. మనం కూర్గ్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. చుట్టూ పచ్చదనం చెట్లతో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మనకైతే. ఎవరైనా టూర్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ ప్లేసెస్కి తప్పకుండా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే అనుకున్నాము పిల్లలతో అసలు ఎలా ఉంటుందో టూర్ అని, కానీ బాగా అనిపించింది. ఇంకా పిల్లలు కూడా అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. కాకపోతే ఘాట్ రోడ్స్ కాబట్టి అప్పుడప్పుడు అందరికీ తిప్పుతూనే ఉంది ఎవరికో ఒకరికి. ఇంకా అప్పుడు మాత్రం ఇంకా కార్ సైడ్కి ఆపుకున్నాము. మనకి కార్ సైడ్కి ఆపుకోవడానికి కూడా ప్లేస్ అంతగా ఉండదు. మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ 1 కార్ పడుతుంది. ఇంకా సైడ్ బై సైడ్ అంటే చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని మనం ఆపుకోవాలి. సో అలా మేము కొన్ని టైమ్స్ ఆపాము, కొన్ని టైమ్స్ ఏమో మేము లవంగాలు క్యారీ చేసాము. అదొక బెస్ట్ టిప్ అనమాట. ఎవరికైనా జర్నీస్లో పడకపోయినా అండ్ వామిటింగ్స్ వచ్చేలా ఉన్నా కానీ లవంగా ఒకటి నోట్లో వేసుకుంటే మనకి ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతాము. సో మేమైతే వచ్చేసాం తలకావేరికి. తలకావేరి అని ఎందుకన్నారంటే ఇక్కడే కావేరి నది పుట్టిందంట. అండ్ యాపిల్ సిద్ధు అయితే ఈ టూర్ మొత్తంలో ఒక్కసారి కూడా కాళ్ళు నొస్తున్నాయి ఎత్తుకోమని అస్సలు అడగలేదు, ఇబ్బంది పెట్టలేదన్నమాట మమ్మల్ని అయితే. దానికైతే చాలా హ్యాపీ. ఇంకా ఇక్కడికి వచ్చాక వ్యూ చూసారా పైనుండి ఎంత బాగుందో. మనం లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్గా కనిపించేది కావేరి నది. తర్వాత మేము గుళ్ళోకి వెళ్ళి కాసేపు కూర్చొని అలా అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాము. తర్వాత అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా మేము వచ్చినప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా టైం అయ్యే కొద్దీ చాలా మంది వచ్చారు. ఆ కోనేరు దగ్గర అయితే ఫుల్ రష్ పెరిగింది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది క్యూ లైన్లో నిల్చొని దర్శనం చేసుకుంటున్నారు. అదే అనుకున్నాము, బెటర్ అయింది మార్నింగ్ లేచి రావడమే, లేకపోతే ఇక్కడే చాలా టైం అయ్యేది మాకు కూడా. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఈ ప్లేస్లోనే అన్నదానం చేశారు. ఇక్కడ మేము అన్నం తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా వీడియో అయితే తీయకూడదు కదా, సో అలా జస్ట్ ఒక క్లిప్ తీశారు బయట నుంచే, అంతే. ఇంకా ఇప్పుడైతే ఇంకో జర్నీ స్టార్ట్ అయింది కుకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. కానీ ఇక్కడ నుండి ఏంటంటే మనకి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మనం వచ్చిన రూట్లోనే వెళ్ళాలి. సో వచ్చిన రూట్లో ఏం వెళ్తాము, మళ్ళీ అదే సీనరీస్ ఉంటాయి కదా, మనం కొత్తగా ట్రై చేద్దామని మేము ఇంకో రూట్లో వెళ్ళాము. కానీ ఈ రూట్ ఏంటంటే చాలా నారోగా ఉంది రోడ్ అయితే. ఒక వెహికల్ వెళ్తుంటే ఇంకా పక్కన చాలా కష్టంగా ఇంకో వెహికల్ పడుతుంది, అంతే. అంత సన్నగా ఉంది రోడ్ అయితే. కానీ సీనరీస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకి ఒక 20 to 30 వాటర్ ఫాల్స్ కనిపించాయి మాకు. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళి ఫొటోస్ దిగలేము అండ్ కార్ని కూడా పక్కకు ఆపలేమని చెప్పాను కదా. సో అదే అనమాట, అది ఒక్కటి తప్ప జర్నీని అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ సీనరీస్ చూస్తూ వాటర్ ఫాల్స్ చూస్తూ అసలు నిజంగా నేచర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనిపించింది ఇవి చూసాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి విత్ మ్యూజిక్, ఓకేనా?
అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. కూకీకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా అక్కడే గుడి దగ్గరలో ఎస్ఎల్ఆర్ రెసిడెన్సీలో ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా అక్కడే స్టే చేస్తారంట. సో నైట్ ఇంకా అక్కడే స్టే చేసాము. మేము ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ 1 నైటే స్టే చేసాము. ఇంకా మిగతాదంతా జర్నీలోనే అయిపోయింది టైం మొత్తం. వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా తినడానికి కిందకు వచ్చేసాము. అక్కడే క్యాంటీన్ ఉందన్నమాట. సిద్ధు అయితే ఎక్కడికి వెళ్ళినా తనే తింటానని చెప్పేసి కాసేపు తన చేత తనే తిన్నాడు. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తనకు కూడా అలవాటు అవుతుంది కదా తినడం. లాస్ట్ లో నేనే తినిపించేదాన్ని లేట్ అవుతుందని, కానీ తను ట్రై చేయడమే నాకు చాలా బాగా అనిపించింది. తినేసాక ఇంకా బయటకు వెళ్ళాము. గుడి దగ్గర దాకా వెళ్ళి కాసేపు అలా స్పెండ్ చేసాము. అక్కడే ఏనుగు కనిపించింది. ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి చూడడం. మామూలుగా జూలో చూస్తాం కానీ కేజెస్ లో ఉంటాయి కదా, ఇప్పుడైతే ఇంకా దగ్గర నుండి చూసాము. ఏనుగు అయితే అసలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇస్తుంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి. మేమైతే వెళ్ళలేదు, చూడడం వరకే అంతే. ఇంకా మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి గుడికి వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నారు. వాళ్ళకి మార్నింగ్ 6:30కి ఒక పూజ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అదే పూజ కోసం ఇక్కడికి వచ్చారనమాట. ఇదే కూకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడైతే ఇంకా ఆవులు కనిపిస్తే ఇంకా సిద్ధు అండ్ యాపిల్ అయితే భయపడుతుంటే వాళ్ళ నాన్న ఇంకేమందు అని చెప్పేసి అలా కాసేపు ఆడిస్తున్నారు. ఇక్కడ చేసే పూజలు ఏంటంటే ఇక్కడికి ఎక్కువగా ఆ పూజలు చేయించడానికి వస్తారంట. ఒకటి అశ్లేష బలి పూజ. అశ్లేష బలి పూజ ఏంటంటే అశ్లేష నక్షత్రం ఉన్నా లేకపోతే నాగదోషం ఉన్నా కానీ ఆ పూజ చేయిస్తారంట. ఇంకా సర్ప సంస్కార పూజనేమో పెద్దవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు బాగుండాలని చేయిస్తారంట. కూర్కి ఎవరు వచ్చినా కానీ ఈ కూకీ టెంపుల్ కి అయితే వస్తారంట. ఆయన చెప్పాను కదా, ఈ పూజలు అయితే చాలా మంది చేయించుకుంటారంట తెలిసిన వాళ్ళు. ఈ పూజలు చేయించుకోవాలంటే గుళ్ళోనే మనకు టికెట్ దొరుకుతుంది, లేకపోతే మనకి ఆన్లైన్లో కూడా బుకింగ్ అవైలబుల్గా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. సో ఇంకా తొందరగానే పూజ అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఈ గుళ్ళో చేసే పూజల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్ లో అడగండి. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్ సెర్చ్ చేయండి. ఏమైనా తప్పులుంటే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. దర్శనం చేసుకున్నాక పక్కనే ఇంకో గుడి ఉంటే అక్కడికి వచ్చాము. అక్కడ వాటర్లో అందరైతే ఇలా రాళ్ళు పేర్చారు. ఇంకా మేము కూడా అలా పేర్చాము. నాకు తెలిసి ఏమైనా మనసులో కోరిక కోరుకుంటే అలా తీరుతుంది అంటారు కదా, ఇంకా మేము కూడా పేర్చాము. ఇంకా మేమందరం పేరుస్తుంటే సిద్ధు మాత్రం ఆ రాళ్ళనన్నిటిని ఇంకా వాటర్లో వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడైతే చూడండి, ప్రతి నాన్నకి కూతురి మీద ఎంత లవ్ ఉంటుందో. యాపిల్ డ్రెస్ తడిచిపోతుందని వాళ్ళ నాన్న ఆడినంతసేపు ఆ డ్రెస్ అలానే పట్టుకొని నిల్చొని ఉన్నాడు. అందుకే ఆడపిల్లలకి నాన్న అంటే అంత ఇష్టం ఉంటుంది. వెళ్ళే దారిలో ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉంటే ప్రసాదాలు అండ్ ఫొటోస్ అలా తీసుకున్నాము. తర్వాత మేమైతే తినడానికి వెళ్ళాము. పిల్లలకి అప్పటికి ఆకలేసేస్తుందని చెప్పేసి ఇంకా టిఫిన్కి వెళ్ళాము. సిద్ధు అయితే అప్పుడప్పుడు ఎంత గుడ్ బైలా బిహేవ్ చేస్తాడంటే, నేను చెప్పులు వేస్తా అంటే లేదు మమ్మ నేనే వేసుకుంటా అని చెప్పేసి తనే వేసుకుంటున్నాడు. ఇంకా పిల్లలైతే అంతే కదా, ఎప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము. బట్ వాళ్ళు బాగుంటేనే మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేయగలం. అండ్ ఇక్కడైతే టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ముచ్చట్లు వేస్తున్నారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు ఏనుగు ఎదురైంది. ఇంకా దాని వెనకాలే వెళ్తూ ఉన్నారు పిల్లలైతే. తర్వాత హోటల్కి వచ్చేసాము. చెప్పాను కదా వాకబుల్ అని చెప్పేసి. ఇదైతే ఎస్ఎల్ఆర్ రెసిడెన్సీ అండ్ గుడి పక్కనే ఉంటుంది. మనం నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోవచ్చు. మేము ఇక్కడ 1 నైట్ స్టే చేసాము. స్టే వచ్చేసి 2500 పర్ నైట్ అనమాట. సో ఇదైతే రిసెప్షన్. హోటల్ అయితే చాలా నీట్గా అండ్ సింపుల్గా ఉంది. ఇప్పుడైతే మా రూమ్ చూపిస్తాను, భయపడకండి. ఎందుకంటే నేను రాగానే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, ఎప్పుడు జరిగేదే. సో ఇంకా వెళ్ళేటప్పుడు తీసాను, అందుకే రూమ్ అంతా గందరగోళంగా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ మాకైతే ఒక బాల్కనీ వచ్చింది. ఇంకా బాల్కనీ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సో ఇప్పుడైతే మేము ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అని తెలియాలంటే నా వీడియోస్ని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. వెళ్ళేదారిలో మొక్కజొన్న కనిపిస్తే కాసేపు అక్కడ ఆగాము. అండ్ చుట్టూ చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. అసలు నిజంగా నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ చెట్లకైతే కవర్స్ కూడా కట్టున్నాయి. ఇవి రబ్బర్ ప్రొడ్యూస్ చేసే చెట్లంట. అండ్ ఇప్పుడు వచ్చే లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇక్కడైతే చాలామంది కార్స్ ఆపి అలా ఫొటోస్ దిగుతున్నారు. కాకపోతే కొంచెం డేంజరే, మనం చూసుకొని ఆపాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని నేరో రోడ్స్ కదా. మేము కూడా అనుకున్నాము ఇక్కడ కాసేపు కార్ ఆపితే బాగుండు అని, పిల్లలు ఉన్నారు కదా అని కొంచెం ఆలోచించాము. బట్ ఇలాంటి లొకేషన్లో ఆపకుండా ఎలా ఉంటాము. ఒక సైడ్ ఏమో ఇలా లోయలు కొండలతో ఉంటే, ఇంకో సైడ్ వచ్చేసి వాటర్ ఫాల్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్ కదా.
బాగుంది కదా. ఇలా అయితే మా జర్నీ కొనసాగుతుంది. ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఏడవడం, స్నాక్స్ అవి ఇవి అవుతూనే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 అయింది. ఒక దగ్గర ఆగాము. ఇంకా అక్కడ భోంచేశాక మేము కలాసాకి స్టార్ట్ అయ్యాము. కూకి టు హోర్నాడు వెళ్లే మధ్యలో కలాసా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా మేము దర్శించుకున్నాము. అండ్ ఈ చెట్లను చూసారా ఎంత పొడుగున్నాయో. చూస్తే కొబ్బరి చెట్లులా ఉన్నాయి కానీ అవి కావు. మేమైతే ఖర్జూర చెట్లు అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? మీకు ఇవి ఏ ట్రీసో తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఎలా ఉందో చూసారా, అన్ని ఘాట్ రోడ్సే ఉంటాయి. మేమైతే లవంగాలు క్యారీ చేసాము. వామిటింగ్ వస్తే అది వేసుకుంటే ఆ సెన్సేషన్ పోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి కూర్గ్ వచ్చే వాళ్ళు స్పైసెస్ ఎక్కువగా కొనుక్కొని వెళ్తారంట, క్వాలిటీ బాగుంటుందని. సో లవంగాలు ఏ షాప్లో అయినా దొరుకుతాయి. మేమైతే ఈ టిప్ ఫాలో అయ్యాము, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో జనరల్గా జర్నీస్ పడని వాళ్ళకి, వామిటింగ్స్ వచ్చే వాళ్ళకైతే ఈ ఘాట్ రోడ్లో వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది, అదైతే చెప్పగలను. ఎందుకంటే నాకు నార్మల్గానే జర్నీ పడదు. సో నాకు చాలా టైమ్స్ అలానే ఫీల్ అయ్యాను. టూర్లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశానంటే ఇంకా ఆ తిప్పడం ఒకటే, ఇంకా మిగతాదంతా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా అలా వెళ్తూ ఉన్నాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. కూర్గ్ మొత్తం ఇలాగే ఉంటుంది, మంచి మంచి సీనరీస్తో, వాటర్ ఫాల్స్తో. అసలు మనం ఎక్కడ వీడియో తీయాలి, ఎక్కడ తీయకూడదు అని ఏముండదు, తీస్తూనే ఉంటాము. సో అలా అలా నేను చాలా తీశాను. అప్పుడప్పుడు కొంచెం కొన్ని తీశాను కానీ చాలా ఫుటేజ్ అయిపోయింది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కేరళ, మున్నార్ అటువైపేమో మనకి టీ ఎస్టేట్స్ ఎలాగో ఇక్కడ కాఫీ బీన్స్ అనమాట. కాఫీ బీన్స్తో పాటు పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఎటు చూసినా చాలా హైట్లో, చాలా లాంగ్గా ఉన్నాయి. మేము కేరళ వెళ్ళాం కానీ ఇంత హైట్ చెట్లనైతే నేనైతే అక్కడ చూడలేదు. ఇక్కడే ఫస్ట్ టైం అనమాట. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది స్టార్టింగ్లో అయితే. ఇంకా అలా చూస్తూ చాలా అంటే చాలా వీడియోస్ తీశాను నేనైతే. ఇదైతే తలకావేరి అండ్ కుకీ వ్లాగ్ అనమాట. అండ్ నా ముందు వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, లేకపోతే నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? మడికేర్లో మేము కాఫీ బీన్ రిసార్ట్స్లో ఉన్నాము. అక్కడ మేము ఒక 2 days స్పెండ్ చేసాము. ఆ వీడియోలో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మేము ఎక్కడున్నాము, ఏం చేసాము, ఏమేమి చూడొచ్చు అక్కడ అని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా, ఓకేనా? నేను వీడియోస్లో అన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తారు కదా, ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలానే సర్చ్ చేసాము. సో అందుకే నా వీడియో కొందరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కూర్గ్లో మనకి స్పెసిఫిక్ వ్యూ పాయింట్స్ కానీ, సీనరీస్ కానీ అలా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూర్గ్ ఎక్కడ చూసినా మనకి ఇలాగే ఉంటుంది. త్రూ అవర్ జర్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సిటీలో ఉండి వచ్చే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫస్ట్లో అయితే ఎంత బాగా అనిపించిందో, ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది అనుకోండి. అండ్ ఇక్కడ మనం వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మాకు కూడా అనిపించింది వాళ్ళని చూసి బాగా ఎంజాయ్ చేస్తారేమో కదా నేచర్ని అని. కానీ మేము 1-2 daysలోనే అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్లో ఏమో వావ్ అని ఎంత ఎగ్జైట్ అయ్యామో, ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనకి మొత్తం ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుందన్నమాట. మనకే అలా అనిపిస్తే ఇంకా వాళ్ళైతే అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి ఇంకా జస్ట్ క్యాజువల్గా ఉంటుందేమో. కాకపోతే ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళు. మనలాగా పొల్యూషన్ ఉండదు, ఏముండదు, చుట్టుపక్కల మొత్తం నేచరే కాబట్టి సో ఆబ్వియస్గా బాగానే ఉంటుంది కదా. అండ్ నేను చెప్పాను కదా, తలకావేరి టు కూర్గ్ మేము ఫస్ట్ ఒక రూట్ అనుకున్నాము, తర్వాత ఈ రూట్కి షిఫ్ట్ అయ్యాము. కానీ ఈ రూట్ నుండి రాకపోతే మాత్రం చాలా రిగ్రెట్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మనం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వమన్నమాట. ఎక్కడ చూసినా మంచి మంచి వ్యూస్ అండ్ సీనరీస్ ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకు జర్నీ మొత్తం. ఈ రూట్ వచ్చేసి మాకు ఫస్ట్ రూట్ కన్నా కొంచెం ఎక్కువే చూపించింది కిలోమీటర్స్. కానీ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి మేము వచ్చాము. అండ్ రోడ్ అయితే చాలా నేరోగానే ఉంది. డ్రైవర్ ఒకరు మంచిగా ఉంటే చాలు మనల్ని సేఫ్గా తీసుకెళ్ళడానికి. అండ్ మేము ఇంకోటి ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం కూర్గ్ వచ్చేటప్పుడు పర్సనల్ వెహికల్లోనే రావాలి. అండ్ నెక్స్ట్ టైం ఏంటి మళ్ళీ కూర్గేనా అనుకుంటున్నారేమో, వర్త్ అనమాట. సో సెకండ్ టైం వెళ్ళినా బోర్ కొట్టదు. అప్పుడు మన చేతిలో పనే కాబట్టి ఎక్కడ బాగుంటే అక్కడ స్లో చేసి ఆపుకుంటాము. ఇప్పుడైతే డ్రైవర్కి చెప్పాలి, తను చూసుకోవాలి, ఆపాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నమాట మా కూర్గ్ ముచ్చట్లు. ఇంకేమైనా మిస్ అయ్యానా? అలా అనిపిస్తే నన్ను కామెంట్స్లో అడగండి,
నేను మాట్లాడేది మీకు ఏమైనా ఫాస్ట్గా అనిపిస్తుందా? మా వారైతే అలా అన్నారు. మీకు కూడా అలానే అనిపిస్తే చెప్పండి, స్లోగా మాట్లాడడం ట్రై చేస్తాను. ఓకేనా? అంతే ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.